లీడర్షిప్ రాయల్టీ తీసుకోవడానికి మీరు సిల్వర్ అవ్వక్కర్లా. స్ట్రాంగ్ పునాదులు మీరు ప్లాన్ చేసుకుంటే చాలు. 5-25 ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీరు లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నప్పుడు మీకు సిల్వర్, గోల్డ్, డైమండ్ ఈజీగా వస్తాయి. సో ఇక్కడ మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద లీడర్స్ని కూడా కింద 10వ లెవెల్లోనో 11వ లెవెల్లోనే వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ 2 లెవెల్లో మనం స్ట్రాంగ్ టీం ఉన్నప్పుడు మనకి లెవెల్ కమిషన్ కూడా చాలా పెద్ద ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉండేవాళ్ళం 5-25, 125 ప్రమోట్ చేయమని చెప్తా ఉంటాం. సో ఇక్కడ కూడా అదే ఉంది. ఫస్ట్ మీకు ఫిబ్రవరి నుంచి లీడర్షిప్ రాయల్టీ సింపుల్ చేశారు 5-25. ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ టీంని మీరు బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరైతే 5-20 కంప్లీట్ చేస్తారో మీకు ఈ ఫస్ట్లో 5 సంపాదించే దాని మీద 10% ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు సిల్వర్ రాయల్టీ, ఇప్పుడు మనకి 25 మంది 25 లైన్స్ ఉన్నప్పుడు సిల్వర్ రాయల్టీ ఇవ్వడం చాలా ఈజీ కాబట్టి సిల్వర్ రాయల్టీ అయినప్పుడు 11వ లెవెల్లో జరిగే బిజినెస్ మీద మీకు 15 రూపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మూడోది గోల్డ్ రాయల్టీ. మీకు డైరెక్ట్గా ఎవరైతే 5 మెంబర్స్ ఉన్నారో వారు సిల్వర్ స్టార్స్ అయినప్పుడు మీకు గోల్డ్ స్టార్స్ అనేది రావడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మనకి 66 మంది గోల్డ్ స్టార్స్ ఉన్నారు. గోల్డ్ స్టార్స్ అవటం వల్ల 11వ జనరేషన్స్లో జరిగే బిజినెస్ మీద మనకి 30 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. గోల్డ్ స్టార్స్ అయిన వాళ్ళందరూ కూడా నెలకు 5,000 నుంచి 50,000 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే డైమండ్ స్టార్స్, ఇక్కడ డైమండ్ స్టార్స్ అనేది మనం ఏదైతే మనకి 5-10 లెవెల్స్లో 5 డిఫరెంట్ లైన్స్లో 1-10 లెవెల్స్ వరకు ఎక్కడ గోల్డ్ స్టార్ అయినా కూడా ప్రతి లెవెల్ నుంచి ఒకళ్ళు తీసుకుంటారు. 5 డిఫరెంట్ లైన్స్లో 5 గోల్డ్ స్టార్స్ వచ్చినప్పుడు మీరు డైమండ్ స్టార్ అవుతారు. డైమండ్ స్టార్ అయినప్పుడు 11వ జనరేషన్లో జరిగే బిజినెస్ మీద 45 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. డైమండ్ స్టార్స్ అయిన వాళ్ళు నెలకి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు, డిపెండ్ ఆన్ టీమ్ సైజ్ని బట్టి. అలాగే క్రౌన్ డైమండ్, మీరు వేరే యాప్స్కి మనకి తేడా కానీ వేరే ఆపర్చునిటీకి మనకి తేడా చెప్పినట్టయితే ఎక్కడ ఏ ఆపర్చునిటీకి వెళ్ళినా కూడా అక్కడ టైం ఉంటుంది. 15 రోజులు 20 రోజుల్లో చేయాలి, లేదంటే ఒక 6 నెలలు 7 నెలలు పీవీలు మెయింటైన్ చేస్తేనే మీకు కంపెనీ రాయల్టీ ఇస్తామని చెప్తారు. నెక్స్ట్ మనీలో అన్కండిషనల్ గా మీరు తిరిగి ₹1 పెట్టుబడి పెట్టక్కర్లా. టీం ద్వారా మీకు 5 డైమండ్స్ వచ్చినప్పుడు మీరు క్రౌన్ డైమండ్ అవుతారు. క్రౌన్ డైమండ్ అయినప్పుడు కంపెనీలో జరిగే టోటల్ ప్రైమ్ మెంబర్షిప్ మీద 1% తీసి 15 రూపీస్ మీకు షేర్ చేయటం జరుగుతుంది. ఇది ప్రతి 3 నెలలకి ఇవ్వటం జరుగుతుంది. మన లెక్కల ప్రకారం ప్రతి 3 నెలలకి ఈ ఇన్కమ్ ₹1,00,000 నుంచి 5 లక్షల పైన తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇది డిసెంబర్లో తీసుకున్నారు, 4 లక్షల పైన. అలాగే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైతే ఈ కామర్స్ వ్యాపారం చేస్తుందో మీరు కూడా నెక్స్ట్ మనీ యాప్ ద్వారా ఈ కామర్స్ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు కానీ మీ ప్రాంతంలో ఉన్న సర్వీస్ పర్సన్స్ని నెక్స్ట్ మనీ యూజర్స్కి, నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్స్కి పరిచయం చేయటమే. దానికి చేసినందుకు మీకు 1%. ఎవరైతే ఆ నెక్స్ట్ మర్చెంట్ దగ్గరికి వెళ్తారో అక్కడ 7% రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా అద్భుతమైన ఇన్కమ్. ఇక్కడ మన అప్లైన్ కూడా కొనే దాని మీద మనకి ఇన్కమ్ వస్తుంది, మన పక్క టీములు కొనే దాని మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది ఒక బ్యూటీ అంటారు చెప్పాలంటే. అప్లైన్, డౌన్ లైన్, ప్యారలల్ పక్క టీములు కొన్నా కూడా మనం పెట్టిన షాపు దగ్గర మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, షాపు పెట్టిన వ్యక్తికి 10 లెవెల్కి వెళ్తుంది, కొన్న వ్యక్తి కూడా 10 లెవెల్కి పైకి షేర్ చేస్తారు. చాలా ఎక్సలెంట్ ఐడియా ఇది. భవిష్యత్తులో దీంట్లో చాలా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే టీమ్ షాపింగ్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్. మనకి 10 లెవెల్లో 10 జనరేషన్స్లో ఉన్నటువంటి యూజర్స్ వారికి నచ్చిన సర్వీస్ని వాడుకున్నప్పుడు వారికి వచ్చే క్యాష్ బ్యాక్ మీద 25% మనకు రావటం జరుగుతుంది. ఇది స్టార్టింగ్లో పైసలు, రూపాయలు, వందల వేలలో ఉంటుంది. భవిష్యత్తులో ఇది లక్షల కోట్ల రూపాయలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఇన్కమ్ తీసుకోవడానికి కూడా ఎటువంటి కండిషన్స్ ఏమి ఉండవు. అన్కండిషనల్ గా మనకి టీమ్ క్యాష్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు అటామీ నుంచి ఆంబే వరకు కానీ లేకపోతే ఐఎంసీ నుంచి రేపు 4వ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి విస్టేజ్ వరకు కూడా చూసుకున్నా కూడా అఫీషియల్ గా అనమాట. ఇక్కడ మీకు కండిషన్ ఉంటుంది, మీరు ఇంత బీబీ చేయాలి, ఈ టైంలో చేయాలి, మీ టీం ఇంత బీబీ చేస్తేనే మీకు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఏం కండిషన్ లేదు, నో బీబీ, నో సీలింగ్, నో పీవీ, ఎటువంటి
టార్గెట్ లేదు. అలాగే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, మనకి ప్రపంచంలో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది 8th వండర్ అని చెప్పుకుంటాం. అంటే మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ద్వారా మళ్ళీ సర్వీసులు వాడుకోవడం ద్వారా వీలుంటే యాప్ ద్వారా వాడుకోవచ్చు, లేదంటే మన మర్చెంట్ ద్వారా, లేదంటే మన షాపింగ్ ద్వారా, లేదంటే మన డిబెట్ కార్డు ద్వారా మన యొక్క క్యాష్ బ్యాక్ ని యూజ్ చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అంటే చక్రవడ్డీకి వడ్డీలాగా మనకి వస్తూ ఉంటది. దీంట్లో గుండు సూది నుంచి గురప వరకు, బంగారం నుంచి బంగ్లా వరకు కొనుక్కునే అవకాశం ఉంది. చాలా అద్భుతమైన ఇన్కమ్ ఇది. అది ప్రతి ఇన్కమ్ వెనకాల కూడా మనకి ఎవరి వల్ల కానీ ఎవరు ట్రై చేయని ఇక్కడ యూనిక్ ఆపర్చునిటీ మనం అందుకే చెప్తా ఉంటాం. నెక్స్ట్ మనీ స్లోగన్ కూడా అదే, యూనిక్ ఆపర్చునిటీ అని. అలాగే గోవా టూర్, నేషనల్ టూర్, ఇంటర్నేషనల్ టూర్ 5/25 ఎవరైతే 30 days లో కంప్లీట్ చేస్తారో ఇక మీకు 1వ తారీఖు నుంచి గుడ్ న్యూస్, పండగ మీకు 2021 5/25 కంప్లీట్ చేసిన వాళ్ళకి లీడర్షిప్ రాయల్టీ రావడం జరుగుతుంది. అలాగే 5/25 30 days లో కంప్లీట్ చేస్తే మీరు గోవా టూర్ కి ఎలిజిబుల్ అవుతా ఉంటారు. అట్లాగే మీకు 5/25 125 90 days లో కంప్లీట్ చేస్తే మీరు ఇంటర్నేషనల్ టూర్ కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. నేషనల్ టూర్ కి ఇప్పటి వరకు 60 మంది ఎలిజిబుల్ అవడం జరిగింది. ఇంటర్నేషనల్ టూర్ కి రాము గారు ఎలిజిబుల్ అవడం జరిగింది. అలాగే కొంతమంది టైంతో ఇప్పుడు ఎలిజిబుల్ కానోళ్ళకి మన కొత్తగా అప్డేట్ అయిన ప్లాన్ ద్వారా సూపర్ గా టీమ్ ద్వారా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? ఫస్ట్ ర్యాంక్ ఏంటి మనకి? లీడర్షిప్ రాయల్టీ 5/25 కంప్లీట్ చేయాలి. సో అది ప్రతి లెవెల్ అందరూ కూడా స్ట్రాంగ్ ప్లాన్ అంటారు దీన్ని మాకున్న నాలెడ్జ్ లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది త్రూ టీమ్ ద్వారా అనమాట. అట్లాగే సక్సెస్ మంత్ర, నెక్స్ట్ మనీలో మనం సక్సెస్ కావడానికి ఫస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. దాని తర్వాత పూర్తిగా అప్పుడు బై మిస్టేక్ పొరపాటుగానో ఎవరు ప్రోత్బలంతోనో కాన్సెప్ట్ లోకి వచ్చినా కూడా ముందు అన్ని తెలుసుకున్నాకే ప్రమోట్ చేయాలి. ఏ కాన్సెప్ట్ అయినా కానీ, నెక్స్ట్ మనీ కాదు, ఏ ఆపర్చునిటీ అయినా కూడా మనం గుడ్డెత్తు చేయలో పడినట్టుగా వాడు చెప్పండి నేను చెప్పేటట్టు కాకుండా ముందు మనం తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇందులో ఫీచర్ ఏంటి, ఇందులో విజన్ ఏంటి, ఇందులో మిషన్ ఏంటి, దీనివల్ల మనకి, మన సమాజానికి, మన దేశానికి ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఉందనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మనకు అన్ని నచ్చిన తర్వాతే మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ప్రమోట్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఈ 1 to 10 లెవెల్ 10 generations లో మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి ప్రతి జనరేషన్ నుంచి ఒక 5 మనం టచ్ లో ఉండాలి. వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, వాళ్ళని జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయాలి. ఇక్కడ ఎవరైతే సక్సెస్ స్టోరీస్ ఆల్రెడీ మీకన్నా ముందు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్ అయ్యారో వారి యొక్క సక్సెస్ జర్నీని వారికి వినిపించడం ద్వారా ఇది ఒక ఆక్సిజన్ లాగా వాళ్ళ జర్నీకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి సర్వీస్ ఇండస్ట్రీని యాడ్ చేయడం అనేది మిరాకిల్. ఇది ఫస్ట్ కంపెనీ, భవిష్యత్తులో ఎవరైనా రావచ్చు, కానీ ఇన్స్టెంట్ లెవెల్ క్యాష్ బ్యాక్, ఇన్స్టెంట్ పేమెంట్ ఎవరి వల్ల కాదు. వాళ్ళు వారానికో నెలకో సంవత్సరానికి ఇవ్వడం తప్ప. అలాగే చేయకూడని పనులు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ టీం వచ్చినప్పుడు ఈ టీం తీసుకెళ్లి వేరే దాంట్లో, వేరే టీం తీసుకెళ్లి వేరే దాంట్లో వాడుతూ ఉంటారు. అట్లా కాదు సార్. మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి టీం అనేది దేవుడిచ్చిన గిఫ్ట్ గా భావించాలి. అది మన పిల్లల అదృష్టంగా భావించాలి. అటువంటి టీంని మిస్యూజ్ చేయకండి. వాళ్ళ దగ్గర మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, డబ్బులు ఇస్తే నేను డెవలప్ చేస్తానని చెప్పడం. దాంతో పాటుగా మనకి ఈ 1500 పాయింట్లు మీరు కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కంపెనీ ఫ్రీగా ఇచ్చింది. దాన్ని రిడీమ్ చేసుకునే ఛాన్స్ ఉందని ఒక ఆప్షన్ చెప్పాలి. చాలా మంది తెలిసి తెలియని ప్లాన్లు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల ఆల్రెడీ నా వాట్సాప్ ఏదంటే రెగ్యులర్ గా నేను వాడుతూ ఉంటాను. ప్రతిరోజు నాకున్న టీమ్ సైజుని బట్టి 1000 ఇమేజ్లు వస్తాయి, 2-3 వేలు మెసేజ్లు వస్తూ ఉంటాయి. బ్యాన్ అయిందండి ఒక నెంబరు. సో మీరు అటువంటి పరిస్థితిని ఫేస్ చేయొద్దు. అది ఎన్ని రోజులకు ఓపెన్ చేస్తారో తెలియదు, ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఇతర వాట్సాప్ గ్రూపుల్లో కానీ పెట్టిన 10 సార్లు పెట్టడం కానీ, పోస్ట్ చేసిన 10 సార్లు ఫోన్ చేసినా పోస్ట్ చేసినా మనకి బ్యాన్ చేయడం జరుగుద్ది. అట్లాగే మీ స్పాన్సర్, మీ యాక్టివ్ స్పాన్సర్, మీ స్పాన్సర్ వీళ్ళిద్దరితో టచ్ లో ఉండాలి. మీకు ఎక్కువ నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో న్యూ రెవల్యూషన్ నెక్స్ట్ మనీ. డైరెక్ట్ సెల్లింగ్ సర్వీస్ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగింది. అట్లాగే చేతిలో డబ్బులు లేకపోవటం పేదరికం కాదు, చేతిలో పని లేకపోవటమే నిజమైన పేదరికం. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చేతిలో డబ్బులు లేకపోవటం పేదరికం కాదు,
చేతిలో ఆపర్చునిటీ లేకపోవటమే పేదరికం. ఆ ఆపర్చునిటీ మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీ, అన్లిమిటెడ్ ఎర్నింగ్. మీరు ఏ కాన్సెప్ట్ అయినా చెప్పండి, నెలకో వారానికో కనుక లిమిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనీలో, అన్లిమిటెడ్. అలాగే జూమ్ మీటింగ్ వచ్చినప్పుడు చాలా మంది కొంతమంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. అందుకోసమే మిమ్మల్ని వీడియోలు చూడొద్దని చెబుతాం, అంతేకాప్ప మాకేం లేదు. ఒకడు సరిగ్గా డ్రెస్ వేసుకొని రాడు, ఇంకే పిచ్చి ఫోటోలు పెడతా ఉంటాడు. మా ఉద్దేశం అది. అందుకే మీరు ఓన్లీ ప్రజెంటేషన్ వినమని చెప్తా ఉంటాం. అట్లాగే మన టీంలో ఎవరు వచ్చారు ఏంటి అనేది నేమ్ చూసుకుంటే చాలు. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. మోర్ ఎడ్యుకేషన్, మోర్ ఎర్నింగ్ అనమాట. అలాగే మనకి క్రౌన్ డైమండ్ అయ్యారు ఈ బ్లూ షూట్ వేసుకున్న వాళ్ళు హర్ష్ అండ్ కమల్. అట్లాగే మనకి సౌత్ ఇండియాలో 66 మంది గోల్డ్ స్టార్స్ అయ్యారు, అందులో 5 డైమండ్ స్టార్స్ అవటం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ మనీలో ఉన్న బ్యూటీ ఏంటంటే పవర్ ఆఫ్ ఇన్కమ్, పవర్ ఆఫ్ పార్ట్ టైం ఇన్కమ్, పవర్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్. మనం కూడా ఈరోజు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. న్యూ మోటివేషన్, పొరపాట్ల నుంచి పాఠాలు ఎలా చేసుకోవాలి, మన ప్లాన్ లో ఉన్నటువంటి అప్డేట్స్ ఎందుకు చేశారు, ఎలా చేశారో కూడా ఈరోజు సబ్జెక్ట్ కి మనకు కనెక్ట్ అవుతుంది. మనం చెప్పుకుందాం. ఏంటంటే ఇన్స్టెంట్ మనీ, ఇన్స్టెంట్ గా డబ్బులు ఇవ్వటం. లెర్న్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎర్న్ ఫ్రమ్ హోమ్ ఒకప్పుడు. ఇప్పుడు లెర్న్ ఫ్రమ్ డిజిటల్, వర్క్ ఫ్రమ్ డిజిటల్, ఎర్న్ ఫ్రమ్ డిజిటల్. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో లెర్న్ ఫ్రమ్ మొబైల్, వర్క్ ఫ్రమ్ మొబైల్, ఎర్న్ ఫ్రమ్ మొబైల్. ఇది ఫీచర్ అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మరి గూగుల్ ప్లే స్టోర్ లాగానే ఇండియా కూడా త్వరలో ఒక ప్లే స్టోర్ ని తీసుకురాబోతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఫీచర్ అంతా టెక్నాలజీ, ఫీచర్ అంతా డిజిటల్, ఫీచర్ అంతా మొబైల్ అప్లికేషన్. నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మన వెంటే, నెక్స్ట్ మనీ తోడుంటే అదృష్టం మీ వెంటే, నెక్స్ట్ మనీ తోడుంటే ఆదాయం మీ వెంటే. ఈ 3 మీతో రావాలంటే మీరు మీ టీము నెక్స్ట్ మనీతో ప్రయాణం చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీని షేర్ చేసే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు.